నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ఉప్పల్లో మంత్రి శ్రీధర్ బాబుకి చేదు అనుభవం. ఉప్పల్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తోపులాటలు. మంత్రి శ్రీధర్ బాబు ముందే ఘర్షణ వాతావరణం. ఉప్పల్ బాగాయతలో మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేస్తుండగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డిని తోసేసిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డి. మంత్రి శ్రీధర్ బాబు ముందే జరిగిన ఘర్షణ. పరమేశ్వర్ రెడ్డిపై ఉప్పల్ పిఎస్ లో ఫిర్యాదు చెందిన బీఆర్ఎస్ నాయకుడు జితేందర్ రెడ్డి. జితేందర్ రెడ్డికి మద్దతుగా పిఎస్ కి భారీగా వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, పరమేశ్వర్ రెడ్డి రౌడీయిజం చేస్తూ నన్ను తోసేసి నీవు ఎందుకు వచ్చావురా, నీ అంతు చూస్తా అని బెదిరిస్తూ కింద పడేసి గాయపరిచారని జితేందర్ రెడ్డి ఆరోపించారు. మన ఉప్పల్ బగాయత్లో దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు రావడం జరిగింది. ప్రోటోకాల్లో భాగంగా వారితో పాటు మా ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు కూడా తనతో పాటు మేమందరం కూడా ఆ ప్రోగ్రాంకి అటెండ్ కావడం జరిగింది. ఈ తరుణంలో ఇక్కడ ఉప్పల్ స్థానిక కాంగ్రెస్ నాయకుడు పరమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి నా పైన అకారణంగా దౌర్జన్యంగా రౌడీయిజం చేస్తూ నన్ను నెట్టేసి కిందికి పడేసి నీ అంతు చూస్తా, నువ్వు ఇక్కడికి ఎట్లా వస్తావురా అని చెప్పి బెదిరించి నన్ను గాయపరిచినాడు. దానికి వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష సాక్ష్యము. అక్కడ పోలీస్ వారు కూడా అక్కడే ఉన్నారు. ఇందు మూలంగా నేను యావత్ ఉప్పల్ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఉప్పల్ ప్రజలారా, తస్మాత్ మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ 2 సార్లు మీరందరూ కలిసి ఆయనకు అధికారం ఇచ్చినారు. ఆ అధికారాన్ని ఎంతవరకు దుర్వినియోగం చేయాలనో, ఎంతమందిని భయపెట్టాలనో, ఎంతమందిని దౌర్జన్యంగా రౌడీయిజం తోటి ఇళ్లకు మరీ చొచ్చుకపోయి వాళ్ళని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ శాంతి భద్రతలకు విఘాతంగా ఏర్పడ్డాడు. ఇప్పటికైనా మీరు ఆలోచించండి. ఈ 2 సార్లు గెలిపిస్తేనే ఈ విధంగా జరుగుతున్నది. మరి రాబోయే కాలంలో కూడా మీరు ఏమాత్రం ఆయనకు అధికారం ఇచ్చినా ఇక మనం ఎవ్వరం కూడా పిల్ల పాపలతో సుఖంగా సొసైటీలో బ్రతకలేము. కాబట్టి ఉప్పల్ ప్రజలకు అందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి మిమ్మల్ని దయచేసి గమనించగలరని చెప్పి నేను ఈ మీడియా ద్వారా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఉప్పల్లో ఎన్నో రకాలుగా బాధ్యులు ఉన్నారు. వాళ్ళు కొందరు ప్రాణాలు సైతం తీసేసుకున్నారు. ఆయన బాధ భరించలేక, దౌర్జన్యాలను భరించలేక ఆత్మహత్యలు చేసుకొని ప్రాణార్పణలు చేసుకున్నారు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా కూడా ఇకపైన కూడా మనం మెలుకోకపోయి తగిన శాస్తి చేయకపోతే ఇవాళ అది నా పైన జరిగిన దాడిగా నేను భావించట్లేదు. ఇది యావత్ సామాన్యుడి పైన జరిగిన దారుణంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఆయన ఏదైతే చెయ్యితోటి చేసిండో రేపు మన అందరం కూడా దాని ఓటు ద్వారా ఆయనకు తగిన జవాబు చెప్పాలని చెప్పి మీ అందరినీ కూడా నేను విన్నపించుకుంటున్నాను. దయచేసి అందరు గమనించి దీని పట్ల చర్చించి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ అందరూ నేను విన్నపించుకుంటున్నాను.